రైట్ ఇక మరి కాసేపట్లో పాక్ భారత్ మధ్య కీలక ఒప్పందం జరగబోతుంది. అలాగే ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఓవరాల్ గా ఈ రెండు అంశాలకు సంబంధించి మా ప్రతినిధి రామకృష్ణ మరిన్ని వివరాలు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇక చూసుకున్నట్టుగైతే ఈ రోజు ఇప్పటిదాకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి సంబంధించి ఏం మాట్లాడలేదు. జస్ట్ స్టేట్మెంట్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. నిన్న ఒక తూటా వచ్చినా కూడా మీరు ఒక మిసైల్ ని వదలండి, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కానీ చేస్తే మాత్రం, కాల్పుల విరమణ కానీ ఉల్లంఘిస్తే మాత్రం తప్పనిసరిగా తగిన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి సైనికులకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చేశారు. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, అమెరికా మధ్యలోకి వచ్చి మధ్యవర్తిత్వం చేసి భారత్ పాక్ మధ్య శ్రేయోజం కుదిర్చిన తర్వాత పాక్ ఉల్లంఘనలకు పాల్పడటంతో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇంకొక కీలకమైన అంశం, అసలు ఎందుకు కాల్పుల విరమణకి మోడీ అంగీకరించారు? దేశవ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మంది ట్రోల్స్ చేస్తున్న అంశం ఇది. దేశ ప్రజలకి అర్థం కాని అంశం ఇది. వాళ్ళ సెంటిమెంట్స్ ని దెబ్బతీసిన అంశం ఇది. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లోకి ఈజీగా చొరబడి భారత్ లో భారత్ లో పర్యాటకుల్ని కాల్చి చంపారు. మరి హిందువా అని చెప్పి కూడా కాల్చి చంపారు. మరి ఇలాంటి ఘటనలు చేస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? వాళ్ళని తిరిగి ఇక్కడికి పట్టుకురాకుండా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎందుకు అంగీకరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ? మరి యుఎస్ చెప్పగానే అంగీకరిస్తారా అని కొంతమంది, అలాగే ప్రతిపక్ష పార్టీలు కనీసం మాతో ఒక్క మాట కూడా చెప్పకోకుండా చాలా సీరియస్ గా జరుగుతున్న యుద్ధాన్ని సడన్ గా ఆపేసి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మరి ఇలాంటి కొన్ని వందల ప్రశ్నలు, వేల ప్రశ్నలు ప్రజల మనసులో నుంచి, ప్రతిపక్షాల నుంచి, చాలా మంది నుంచి ఉన్నాయి. అంటే ఇప్పుడు భారతదేశం ఈ యుద్ధంలో కంపల్సరిగా గెలుస్తుంది, అందులో డౌటే లేదు. భారత్కు ఉన్న ఆయుధ సంపత్తి కానీ, భారత్కు ఉన్నటువంటి సైన్యం కానీ, భారత్కు ఉన్నటువంటి మేధోశక్తి కానీ దాని ముందు పాకిస్తాన్ బలాదూర్ గోల్ సాటి కూడా రాదని చెప్పాలి. ఎందుకంటే అంత ఆయుధ సంపత్తి, సైన్యం అంతా భారత్ దగ్గర ఉంది. మన రక్షణ బడ్జెటే చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది భారతదేశంతో పెట్టుకునేందుకు పాకిస్తాన్ ఎందుకు వచ్చింది? మరి పాకిస్తాన్ ఇలా ఈ రాయబారం పంపి అమెరికాతో ఎందుకు ఇలా చేసింది అనేది చాలా మందికి అర్థం కాదు. మరి ఈ నేపథ్యంలోనే చాలా వరకు ట్రోల్స్ వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా చేయటం వెనుక చాలా అసంతృప్తితో ఉన్నారు. మరి పాకిస్తాన్ ని యుద్ధం చేసి పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని రూపమాపడానికి, పాకిస్తాన్ నేలమట్టం చేయాలని చెప్పేసి ఎక్కువ మంది కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. ఒక 2-3 రోజులకే మొత్తం యుద్ధం కూడా టోటల్ గా ఆగిపోయింది, కాల్పుల విరమణ వచ్చింది. దీని వెనకాల చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశానికి సంబంధించి రాత్రి 8 గంటలకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించి ఎందుకు జరిగింది ఈ విధంగా అని చెప్పేసి ఆయన స్పష్టీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా దానికి కారణం ఏంటంటే, ఇటు నిపుణుల నుంచి కానీ వస్తున్న సమాచారం ఏంటంటే, ఇటు నాటో దేశాలు, నాటోలో ఉన్నటువంటి దేశాలైనటువంటి అమెరికా, అలాగే చైనా, అమెరికా, టర్కీ, ఇంకా కొన్ని దేశాలు ఈ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నాయి ఇంటర్నల్ గా. అయితే అమెరికా బయటకి డిప్లొమాటిక్ గా ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్ గా అమెరికాకి సపోర్ట్ చేస్తుందనే అంశం ఒకటి. రెండో అంశం ఏంటంటే, పాక్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, పాక్ అణ్వస్త్రాలను భారత్ మీదకి ప్రయోగించబోతుంది అనేది. ఎందుకంటే పాక్ ఆల్రెడీ చెడిపోయింది, దెబ్బతింది, ఆర్థికంగా నష్టపోయింది. ఇంకేముంది, చేతులు ఒక బటన్ నొక్కేసి అణ్వాయుస్త్రాలను భారత మీద వదలాలి. ఇంక మేము చెడిపోయాం కదా, వాళ్ళు కూడా పోతే సరిపోద్దని చెప్పేసి పాకిస్తాన్ కూడా అలాంటి డెసిషన్ తీసుకుంది. ఈ అంశాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ గ్రహించి, అమెరికా ఇంటెలిజెన్స్ భారత్కి విన్నవించి, ఇలా ఉంది పాక్ పరిస్థితి, కాబట్టి మీరు వెంటనే కాంప్రమైజ్ అవ్వండి, అనుయుద్ధంగా జరిగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దాడి తీసే పరిస్థితులు వస్తాయి, కాబట్టి మరి అది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. కాబట్టి పాకిస్తాన్ ఇంకా ఆగలేకపోతుంది. పాకిస్తాన్ ఆర్థికంగా చతికిలబడిపోయింది, సైన్యం పరంగా చతికిలబడిపోయింది, సైన్యం పరంగా నష్టపోయారు. దాదాపు భారత్ ఆర్మీ చేసిన విన్యాసాలు, చేసినటువంటి యుద్ధం నార్మల్ యుద్ధం కాదు. సింధూర ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది. దాదాపుగా చాలా వరకు పిఓకల్ని ఈ ఉగ్రవాద స్థావరాలన్నింటిని మట్టుబెట్టారు. అలాగే కరాచీ మీద కానీ అలాగే నేవల్ బేసెస్, ఎయిర్ బేసెస్ చాలా వాటిని మట్టుబెట్టారు. మరి ఇంతటి సింధూర ఆపరేషన్ ని సడన్ గా ఆపడం కూడా కొంత ఇబ్బందికర, ప్రజలకి అనుమానాలు తలెత్తాయి.
అయితే సింధూర్ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదులు మొత్తం హతం కాలేదు. అలాగే పెహల్గామ్ లో ఎవరైతే ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారో ఆ ఉగ్రవాదులను పట్టుకోలేదు. అలాగే లష్కర్ తోయిబా చీఫ్ ని పట్టుకోలేదు. వీళ్ళందరినీ కూడా అప్పగించాలి అనేది భారత్ యొక్క ప్రధాన డిమాండ్. అదర్వైజ్ యుద్ధం కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానమంత్రి చెప్పారు, యుద్ధం ఆగలేదు, జస్ట్ కాల్పుల విరమణ మాత్రమే. ఈ రోజు జరగబోయేటటువంటి 5 గంటలకి జరగబోయేటటువంటి డిజిఎంఓల సమావేశం చాలా కీలకమైంది. ఆ డిజిఎంఓల సమావేశం తర్వాత 8 గంటలకి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. మరి చాలా మంది చూసుకున్నట్టుగైతే 1971లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు, మరి రష్యా సహకరించిన విధానము, దాంతో పాటు ముప్పేట ఇటు యూకే, అమెరికా, చైనా ముప్పేట దాడి చేయడం, పాకిస్తాన్ తో సహా ముప్పేట దాడికి పాల్పడటం, ఆ క్షణంలో సడన్ గా ఆ రష్యా వచ్చి భారత్ ఆదుకోవడం, ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. కోట్ల వ్యూస్, కోట్ల రీల్స్ ట్రోల్ అయ్యాయి. మరి ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమెరికాకి తలగకుండా నిర్ణయం తీసుకొని యుద్ధాన్ని గెలిచి 93,000 మంది పాకిస్తాన్ సైన్యం భారతావని కాళ్ళ మీద పడే విధంగా ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాల వల్ల ఆ దేశంలో ఆ రోజు భారతదేశం చాలా వరకు సేవ్ అయింది. మరి ఈ రోజు భారతదేశం అలా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం ఇందిరాగాంధీ ఆ రోజు ఆమె తీసుకున్న చాలా తెలివైన నిర్ణయమే గాని, యుద్ధాన్ని గెలవటమే గాని, దాన్ని ఇక్కడ కంపేర్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఈ యుద్ధానికి అంటే ఆపరేషన్ సింధూర్ ని 1971 వార్ కి కంపేర్ చేసి మరి అప్పుడు వార్ గెలిచాము, మరి ఇప్పుడు ఎందుకు గెలవలేకపోతున్నాం? ఇప్పుడు వార్ గెలిచే అవకాశం ఉంది. భారత్కున్న సాయుధ సంపత్తే గాని, భారత్కున్నటువంటి చాలా ఆయుధాలే గాని, అలాగే మ్యాన్ పవరే గాని, వీటన్నిటి నేపథ్యంలో అప్పటికంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. 1.5-2 గంటల్లో పాకిస్తాన్ ని మట్టుబట్టే ఎంత కెపాసిటీ భారత్ దగ్గర ఉంది. అలాంటి కెపాసిటీ ఉంచుకొని మరి ఇప్పుడు భారత్ ఎందుకు సాగిలపడాల్సి వచ్చింది, ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అనేది ఇక్కడ దేశ ప్రజల్ని తొలిచేస్తున్న క్వశ్చన్. ఎమోషన్స్ కూడా ఉన్నాయి, ప్రజల సెంటిమెంట్. ఒక క్రికెట్ మ్యాచ్ పాక్ తో జరిగితే ఆ క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలవాలని సంబరాలు చేసుకుంటారు, దేశమంతా సంబరాలే జరుగుతాయి. అలాంటిది ఒక 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకుని వాళ్ళ సింధూరాన్ని తుడిచేసినటువంటి పాక్ ఉగ్రవాద మూటాలకు తగిన గుణపాఠం చెప్తున్నారు మోడీ అని చాలా సంతోషపడ్డారు. హరికిషన్ చెప్పండి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ప్రసంగం ఉండబోతుంది. సో ఈ ప్రసంగం ఎలా ఉండబోతుందని చాలా మంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్కు తాత్కాలిక విరామం ఏర్పడిందని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం ఇంకా సరిహద్దు ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అది ఈరోజు ఎవరైతే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు మీడియా ముందుకు వచ్చి వివరించే ప్రయత్నం చేశారు. అంటే ఆపరేషన్ సింధూర్ ఎలా ప్రారంభమైంది, సో ఎలా సాగింది అన్న దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు అయితే వారు వెల్లడించారు. పెహల్గామ్ దాడి తర్వాత అట్టుడుకుపోయినటువంటి భారత్, పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులు వారి కార్యాలయాలను గుర్తించి వాటిని లక్ష్యంగా చేసుకొని
మిలిటరీ ఆపరేషన్కి దిగింది. స్పష్టం చేశారు ఈరోజు వారు కంప్లీట్గా కూడా పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కేవలం ఉగ్రవాదులు వారు ఏర్పరచుకున్నటువంటి కార్యాలయాలను మాత్రమే టార్గెట్ చేసుకొని తాము దాడులు చేశామని, అయితే పాకిస్తాన్ మాత్రము సామాన్య ప్రజలను అలాగే దేవాలయాలను వీటన్నిటిని కూడా టార్గెట్ చేసుకొని దాడులు చేసిందని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా చెప్పటమే కాక వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది. అయితే సీజ్ ఫైర్ ఎప్పుడైతే ప్రకటించారో అమెరికా పెద్దన్న పాత్ర పోషించి ముందుకు వచ్చి ఎవరి ప్రమేయం లేకుండా మేము పాకిస్తాన్ భారత్తో చర్చలు జరిపాం, ఇరు దేశాలు కూడా ఫైరింగ్ అంటే ఏదైతే ప్రజెంట్ ఆపరేషన్ సింధూర్ జరుగుతుందో దాన్ని పూర్తిగా ఆపేందుకు సిద్ధంగా ఉన్నాం, అలాగే కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రకటించాయని చెప్పేసి ఎవరు ఊహించని విధంగా ఆయన ట్రంప్ అయితే వచ్చి ప్రకటించడం జరిగింది. ట్రంప్ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు జరిగాయి, అలాగే కాల్పులకు కూడా తెగపడింది. వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు దీనికి సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. పాకిస్తాన్ ఉన్నతాధికారుల నుంచి ఆ దేశ భద్రతా దళాలకు సరైనటువంటి సమాచారం అందుకుపోవడంతోనే ఆ కాల్పులు జరిగాయని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వైరల్ అయిపోయింది. ఆ తర్వాత దానికి సంబంధించి అంటే ఆపరేషన్ సింధూర్ తాజా పరిస్థితులకు సంబంధించి ఇటు పాకిస్తాన్ అలాగే ఇటు ఇండియా డీజీఎంఓ అధికారులు, డిప్యూటీ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి అధికారుల చర్చలు అయితే మధ్యాహ్నమే జరిగేవి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అవి సాయంత్రానికి వాయిదా పడ్డాయి. మరి కాసేపట్లో ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓలు హాట్లైన్ ద్వారా చర్చించబోతున్నారు. అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, ప్రధానంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఏ రకంగా సహకరిస్తోంది, ఆ ఉగ్రవాద కార్యాలయాలు నిర్వహిస్తున్న వారికి ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించే విధంగా చేస్తోంది. సో వీటన్నిటికీ భారత్ ఆరోపిస్తూ వాటికి సంబంధించి పూర్తి ఆధారాలనైతే ఇప్పటికే అన్ని దేశాలకు కూడా చూపెట్టింది. దానికి సంబంధించి ఇప్పుడు చూపెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ జవాన్తో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినటువంటి లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, సో ఇవన్నీ కూడా దీంట్లో పూర్తిగా పాలు పంచుకున్నాయి. వీటి వెనకాల పాకిస్తాన్ ఉందని చెప్పేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ కంప్లీట్గా చాలా వేల మందిని ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు ఇండియన్ నిఘా సంస్థ అయినటువంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా స్పష్టమైనటువంటి నివేదిక అలాగే ఎవిడెన్స్ ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్లో ఎవరైతే పెహల్గాం దాడి నిందితులు అలాగే పుల్వామా దాడి నిందితులు, ఉరీ దాడి నిందితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పాకిస్తాన్ ఉంది. వాటి కార్యాలయాలు కూడా ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా పిన్ టు పిన్ ఏజెంట్స్ అన్నీ కూడా పూర్తిగా ఇటు ఆర్మీకి అందజేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పక్కా ప్రణాళికతో త్రివిధ దళాలు సిద్ధమై ఏకంగా ఏకకాలంలో దాడులు చేశారు. పాకిస్తాన్కు అర్ధరాత్రి దీపావళి కూడా చూపించడం జరిగింది. మరోవైపు దీన్ని అంటే ముందుగానే ఐఎస్ఐ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ముందుగానే పసిగట్టిన ఆ దాడుల్ని మాత్రం పాకిస్తాన్ అరికట్టలేకపోయింది. అత్యాధునిక విమానాలతో పాటు అత్యాధునిక సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం పాకిస్తాన్కి ఉన్నా ఇవి చైనా నుంచి దిగుమతి చేసుకోవడంతో అవి సమర్థవంతంగా పనిచేయలేదన్నటువంటి ప్రచారం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మరోవైపు డ్రోన్స్, మిసైల్స్ వాటితో ఇండియా పైన దాడులు చేసినా వాటిని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగింది. సో ఆ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్లను సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇండియా దాడులు చేసింది. ఒక్కసారి దీంతో పాకిస్తాన్ దిగిరాక తప్పలేదు. దీంతో పెద్దన్న పాత్ర పోషిస్తూ ముందుకు వచ్చినటువంటి అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు సిద్ధమయ్యారు. సీజ్ ఫైర్ అనేటటువంటి ఒక వ్యాఖ్య చేయడంతో అందరూ కూడా యావత్ దేశమంతా విస్తుపోయి చూసింది. అప్పటి వరకు అంటే యుద్ధం అని కాదు, ఆపరేషన్ సింధూర్కి పూర్తిగా మద్దతుగా నిలిచినటువంటి దేశంలోని అన్ని పార్టీలు ఆ తర్వాత మిశ్రమ స్పందనను వ్యక్తపరచడం స్టార్ట్ చేశాయి. అంటే ఉన్నట్లుండి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యాధునిక టెక్నాలజీ భారత్ సొంతంగా ఉంది, ప్రతిసారి ఉగ్రదాడులతో ఇబ్బంది పడుతున్నటువంటి భారత్ మరొకసారి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఇదే మంచి సమయం కాబట్టి సో ఇటువంటివి మరొకసారి పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఇదే మంచి సమయం కాబట్టి అని చెప్పి చెప్పడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి మిశ్రమ సంబంధం లభించిన దేశ ప్రయోజనాల దృష్ట్యా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా
ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా మరి కాసేపట్లో డీజీఎంఓల సమావేశంలో తేలనుంది. యుద్ధం అనకూడదు, ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ఏం ప్రసంగిస్తారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక.